అలా బ్రో జనవరి 26 ఏం సెలబ్రేట్ చేసుకుంటారు ఏమన్నా ఐడియా ఉందా? రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. ఉమ్. రాజ్యాంగం ఫార్మేషన్ డే కాబట్టిగా మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత చాలా సవరణ చేసుకుంటూ వచ్చారు. ఉమ్. ఇంకా బెటర్ సవరణ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను ఎక్స్పెక్ట్ చేసేది అన్ని ఈక్వాలిటీ ఉండాలి. ఎలా అయితే అమెరికా వాటిలో చట్టాలు అలా ఎలా ఉన్నాయో, సో అంటే స్ట్రాంగ్గా కఠినంగా ఉండాలి. అదే అమ్మాయిలు చేస్తే ఒక లెక్క, అబ్బాయిలు చేస్తే ఒక లెక్క అనేది కాకుండా, లేదంటే పేదోడు ధనికుడు అవన్నీ చట్టాలని ఏవైతే పెట్టాడో దేనివల్ల అన్యాయాలు జరుగుతున్నాయో, సో అవన్నీ మార్చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఐ మీన్ రాజ్యాంగంలోని ఆన్ ద స్పాట్ చేంజ్ ఏది చేస్తే బెటర్ అని మీ ఒపీనియన్? స్పాట్ చేంజా? రిజర్వేషన్ చేయాలి భయ్యా. రిజర్వేషన్ చేస్తే కమింగ్ జనరేషన్ యూత్ కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎవడు ఎస్సీ అయినా కానీ ఇప్పుడు బాగా బతికే వాళ్ళు ఉన్నాడు. నేను బైక్లో వెళ్ళేటప్పుడు కూడా నేను 10th చదివాను బ్రో, ఎస్సీ నా జాబ్ వచ్చేసింది అని మాట్లాడుతున్నాడు. మామూలుగా బీటెక్ చదివిన ఇంకో యాదవ్కో లేదంటే రెడ్డికో ఎవరో ఓసీ బీసీ క్యాస్ట్ వాళ్ళకి రావట్లేదు జాబులు. సో అలా రిజర్వేషన్ రిజర్వేషన్ తెస్తే మంచి. రిపబ్లిక్ డే దేనికి సెలబ్రేట్ చేసుకుంటారు ఏమన్నా ఐడియా ఉందా? రాజ్యాంగం డే కాబట్టి సో సెలబ్రేట్ చేసుకుంటాం. ఒకవేళ మీకు గనక పవర్స్ మీరు కానీ పొలిటీషియన్ అయితే రాజ్యాంగంలోని ఏం చేంజెస్ తీసుకొస్తారు? నేను బీదోళ్ళందరికీ ఒక షెల్టర్ ఇచ్చి, మీరు అడుక్కోండి, ఒక షెల్టర్ ఇస్తా, ఒక ఇల్లు ఇస్తా, అక్కడికి వచ్చి పడుకోండి, ఏవైతే థింగ్స్ ఉంటాయో అక్కడ పెట్టుకోండి. ఎందుకు నేను స్పెసిఫిక్గా ఇది ఒకటే చెప్పాను, చాలా ఉన్నాయి చేంజ్ చేయాల్సింది, బట్ ఇదే ఎందుకు ఫస్ట్ చెప్పానంటే, రోడ్ మీద మొన్న చలికాలం మేము బండి మీద వెళ్తున్నాము టువర్డ్స్ పంజాగుట్ట నుంచి, నైట్ 1-1:30 అది మూవీ అయిపోయి చూసినాక వెళ్తున్నాం. చలికి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని అక్కడ రోడ్ ఫుట్పాత్ మీద పడుకుంటా. లిటరల్గా నేను చాలా హర్ట్ అయినా. ఏంటి వీళ్ళకంటూ ఒక ఇల్లు ఇవ్వచ్చు కదా, వీళ్ళకంటూ ఏదైనా చెయ్యొచ్చు కదా, గవర్నమెంట్ ఇంత చేస్తుంది, అట్లీస్ట్ బీదోళ్ళకి ఒక ఇల్లు అరేంజ్ చేసి వాళ్ళని అక్కడ ఉంచి వాళ్ళకంటూ ఏమైనా చేయొచ్చు కదా అనేసి అనిపిస్తుంది.